తల్లి నాదేవి నాదలాయే నందనమ్మో తల్లి నాగంటి శోకము అమ్మలారా సాగబట్టే ఓ దేవుడా కంటి శోకమే అమ్మలారా వర్షమయ్యి గుసబట్టేనా మాల మీద శివుడాని గుల్లా మన్నువోదు ఎడమ పాద గుళ్ళురా జంగమయ్యో ఎనగాలి దొక్కని మా నాయన కుడి పాద గుళ్ళురా జంగమో అయ్యా గుర్రాలు దొక్కని రామ ఎడంత్రాల వాళ్ళ మీద కలకల ఎల్లమ్మ కన్నీటి దియ్యబట్టెనమ్మో పరమ కళ్యాణి ఆడవిల్ల రేణుక దేవత ఎడమ కంటి శోకమే వైర్ల ఈ సాగబట్టే కుడి కంటి శోకము కుమ్మదాను వర్షమై గురుసబట్టే ఈ పద్ధవతి కట్టిన గాని ఈ పద్ధవతి మీద మన్ను అయ్యే రాజు ఏ దేవుడు గెలుస్తలేడని ఎల్లమ్మ అలగల కన్నీరు తీసుకుని ఆ పోయిన కాలంలో పడని ఎంతమంది భార్యలకు ఎడబాపు ఉడుతురో అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి అలగల కన్నీరు యాతే దేవుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ యంత్రాల మాల మీద ఎల్లమ్మ గాచోడవల పయ్యగా మరి రేణుక ఎల్లమ్మ దేవి కట్టిన పద్ధతి ఎవరు గెలవాలి వీడికి దగ్గర జలదూరి పట్టముళ్ళదగిన పట్టమేల గౌతుడు భార్య హాలి అమ్మ వాళ్ళ గర్భాల 7 మంది కుమారుల జన్మమెత్తురు పెద్దవాడు మునిరాజు తండ్రి చేసిన 7 పాపాలు భుజమందు పెట్టుకొని కాలింగాలం అడుగు లోపల కామధేనువ దిగబడ్డ కామధేనువని జమదగ్ని కాపాడిండు జమదగ్ని కాపాడినందుకు జమదగ్ని రాజుతోటి కామధేనువు ఏమంటది బాలవీరుడా నువ్వు ఉన్నావు కాబట్టి ఇవాళ నా ప్రాణాలు దక్కినాయి కాబట్టి నీ లగ్నం కాలేదన్నావు కాబట్టి అర్ధ సేరు బియ్యం దోవాన తీయండి ₹1 ఖర్చు కాకుండా నీ లగ్నం చేస్తారని అలనాడు కామధేనువ జమదగ్ని ఎండ పెట్టుకొని కైలాసం వచ్చింది కైలాసం లోపల ఎల్లమ్మ కట్టిన పద్ధతి జమదగ్ని రాజు కామధేనువ సహాయముతోటి జమదగ్ని కలిసినాడు